ప్రభునందు దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగునుగాక. దేవుడు మిమ్మలను ఆశీర్వదించి దీవించునుగాక. మీ ప్రతి సమస్యను ప్రభు పరిష్కరించునుగాక. మరొకసారి మీ ఎదుటకొచ్చి వాక్యాన్ని పంచుకోవటానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. దేవునిరా, మీ యొక్క సమస్యలు దేవుడు తప్పకుండా పరిష్కరిస్తాడు. నేను వాక్య భాగంలో నుండి ఒక వచనాన్ని చూపిస్తాను. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 23వ వచనము. నేను ఎవని వాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము. దేవునిరా, ఈ యొక్క వాక్య భాగాన్ని పౌలు గారితో దేవుని యొక్క దూత ఆ రాత్రి వేళ మాట్లాడుతూ పౌలా భయపడకుము అనే మాట. అలాగే దేవుని బిడ్డరా, నీ యొక్క వాక్యము వింటున్న నీ జీవితంలో నీ యొక్క పిల్లల గురించి కానీ, నీ వ్యాపారము గురించి కానీ, నీ ఆరోగ్యము నిమిత్తం గురించి కానీ మీరు భయపడుతూ ఉన్నారా? అయితే పౌలు గారితో గత రాత్రికాల సమయంలో మాట్లాడిన దేవుని దూతే నీతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా లక్ష్మి, నువ్వు భయపడొద్దు. సురేష్, నువ్వు భయపడొద్దు. ఎందుకంటే దేవుడు నువ్వు ఏ పరిస్థితిలో నుంచి వెళ్తున్నావో నాకు తెలియదు, దేవునికి తెలుసు. నీ అంతరంగంలో, నీ యొక్క హృదయంలో ఏ సమస్య గూడు కట్టుకుని ఆ సమస్యత సతమతమవుతున్నావో దేవుడు చూస్తున్నాడు. ఆ సమస్యను పరిష్కరిస్తాను, నువ్వు మాత్రం భయపడొద్దు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడ ఈ వాక్య భాగంలో నేను ఎవరి వాడనో, నేను ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము. ఈ యొక్క వాక్య భాగంలో పౌలు గారు 14 రోజులు సూర్యుని చూడలేదు, చంద్రుడు కనబడలేదు, నక్షత్రాలు కూడా కనబడలేదు, భయంకరమైన చిమ్మ చీకటి. ఆ స్థితిలో బ్రతుకుతామనే గ్యారంటీ కూడా లేదు. ఇక నా జీవితం అయిపోయింది అనుకుంటున్న గడియలు ఆ సమయం అది. మనము కూడా ఒక్క అర్ధరాత్రి కరెంటు పోతే మనకి ఎంతో భయము. దేవుడిరా, కరెంటు లేకపోవటాన్ని బట్టి ఇంట్లో నుంచి బయటకు రావటమే కష్టతరంగా ఉంటుంది.
నిద్ర పట్టదు, గాఢాంధకారమైన చీకటి. అలాంటి ఒక్క అర్ధరాత్రి వేళ కరెంటు పోతేనే మనం భయపడుతూ ఉంటాం. కానీ పౌలు గారి యొక్క జీవితంలో 14 రోజులు ఆయన యొక్క జీవితం ఎలా ఉందయ్యా అంటే, నేను బ్రతుకుతానంటావా? అలాగే తల్లి, నా జీవితము ఏమండి భయంకరమైన అంధకారము కమ్ముకుని ఉంది, నేను దీనిలో నుంచి నేను బయటకు పడతానంటావా? ఈ కన్నీరేనా నా జీవితానికి? ఈ బాధలేనా, ఈ కష్టాలేనా నా జీవితానికి? నాకు మంచి రోజులు రావా అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు మాట్లాడుతున్నాడు, తల్లి నీ జీవితంలో నువ్వు భయపడొద్దు. ఏమండి ఆ రాత్రి పౌలు గారు ప్రక్కన దేవుని దూత నిలిచి, పౌలా భయపడకుమో. ఎంత చక్కటి మాట అండి. దేవుడే తన దూతను పంపాడు పౌలు గారి దగ్గరికి. ఏమండి పౌలు గారితో దేవుని దూత మాట్లాడుతూ ఉంది. నీ దేవుని సేవకుడిగా ఈరోజు మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను కూడా దేవుని యొక్క ప్రతినిధిని. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, ఆయన సేవ నిమిత్తం నన్ను ప్రత్యేకపరిచాడు. దేవునిరా నువ్వు భయపడొద్దు అని. నువ్వు తల్లి, నువ్వు ఏ సమస్య గుండా వెళ్తున్నావో నాకు తెలియదు. పిల్లల విషయంలో నువ్వు కృంగిపోతున్నావేమో, పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నావేమో, నీ వ్యాపారము నీ ఆరోగ్యము నిమిత్తం ఆందోళన చెందుతున్నావేమో, లోపల భయము నీ గుండెల్లో గూడు కట్టుకుని ఉందేమో. దాని నుండి విడిపిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవునిరా పౌలు గారు ఎప్పుడైతే విశ్వాసం ఉంచాడో, దేవుని దూత చెప్పినప్పుడు విశ్వాసం ఉంచాడో, ఆ యొక్క చేరవలసిన రేవుకు పౌలు గారిని దేవుడు సురక్షితంగా చేర్చాడు. నీ జీవితంలో కూడా నీ సమస్యను దేవుడు పరిష్కరిస్తాడు. కొద్దిగా ఓపిక పట్టు, కొద్దిగా ఓర్చుకో. అయితే రేపు నువ్వు నీ సమస్య పరిష్కారం అవుద్ది. రేపు అండి నువ్వు దేవుని సాక్షిగా నువ్వు నిలబడి, దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేశాడని నువ్వు సాక్ష్యం చెప్పబోతున్నావు, మహిమ నువ్వు చెల్లించబోతున్నావు. కాబట్టి దేవునిరా ఈ యొక్క సమయంలో గాఢాంధకారము నిన్ను కమ్ముకొని ఉందేమో. ఏమండి దావీదు గారి యొక్క జీవితంలో కూడా ఎన్నో పోరాటాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాల గుండా వెళ్తూ ఉంది జీవితం. ఏమండి రాజే తన్ను తరుముతున్నాడు చంపటానికి. అలాగే కుమారుడు కూడా శత్రువుగా మారిపోయి తండ్రిని చంపి ఆ యొక్క రాజ్యాన్ని, సింహాసనాన్ని అండి తీసుకోవాలనుకుంటున్నాడు. అలాగే అనేక రీతులుగా పోరాటాలు ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో చక్కటి పాట పాడాడు కీర్తనలో. 139వ కీర్తన 8-10 వచనాలు. నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడ ఉన్నావు, నేను వేకువన రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. దేవునిరా ఆకాశానికి ఎక్కిపోయినా నువ్వు అక్కడ ఉన్నావు, పాతాళానికి దిగిపోయినా నువ్వు అక్కడ ఉన్నావు, రెక్కలు కట్టుకుని అండి సముద్ర దిగంతాలకు వెళ్ళినా నువ్వు అక్కడ ఉన్నావు. నీ చెయ్యి నన్ను పట్టుకుని నన్ను నడిపిస్తూ ఉంది. మీరు గమనించారా? ఆకాశమునికి ఎక్కటం అంటే ఉన్నత స్థితిలో ఉండటం. అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు అండి దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడట. పరిస్థితులు తారుమారుగా ఉన్నా సరే దేవుడు దావీదు గారు చెయ్యి పట్టుకుని నడిపించినట్లుగా అక్కడ సాక్ష్యం చెప్తున్నాడు. దేవునిరా నీ జీవితంలో అన్నీ బాగున్నప్పుడు ఏమండి అందరూ నీతో ఉంటారు. కానీ నీ జీవితంలో కొన్ని పరిస్థితులు తారుమారైనప్పుడు అందరూ నిన్ను విడిచిపెడతారు. అప్పుడు నువ్వు ఒంటరి వాడివిగా ఉండాల్సి ఉంటుంది. ఆ ఒంటరి సమయంలో అందరూ నిన్ను విడిచిపెట్టినా దేవుడు మాత్రం నిన్ను చేయి పట్టుకుని ఆయన నడిపిస్తాడు. అనేకసార్లు దేవుని ప్రేమను నువ్వు కానకుండా, దేవుని కృపను నువ్వు కానకుండా అనేకసార్లు ఆయన చెయ్యి వదిలించుకొని నువ్వు దూరంగా వెళ్ళాలనుకున్నావేమో. చాలాసార్లు తండ్రి కుమారుడిని నడిపిస్తూ ఉంటాడు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో, ప్రమాదకరమైన స్థలాల్లో తండ్రి కుమారుడిని చేయి పట్టుకుని నడిపిస్తాడు. ఎందుకంటే ఈ సమయంలో కనుక నా కుమారుడిని చేయి విడిచిపెడితే వాడు ప్రమాదానికి గురవుతాడు అని. అలా దేవునిరా నీవు ఏ స్థితిలో ఏమండి శోధనకరమైన, బాధాకరమైన లేకపోతే పోరాటాల మధ్య వెళ్తున్నప్పుడు నీ చెయ్యిని దేవుడు గట్టిగా పట్టుకున్నాడు అనే సంగతి నువ్వు మర్చిపోవద్దు. నువ్వు ఒంటరిగా లేవు. ఒంటరిగా ఉన్నప్పుడే
దేవుడు నీ చెయ్యి పట్టుకుంటాడు. ఎందుకంటే నీకు దేవుడు లేకపోయినా దేవుడు అంటాడు, నువ్వు నాకు కావాలి, నా కుమారుడా, నా కుమార్తె, నేను నీకు అవసరం లేకపోయినా అండి నాకు మాత్రం నువ్వు అవసరం అని దేవుడు తన హస్తాన్ని నిన్ను ఆయన గట్టిగా పట్టుకున్నాడు. దీనస్థితిలో ఉండగా ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకునేనో. చాలామంది అంటూ ఉంటారు, దేవుడు నన్ను విడిచిపెట్టేసాడేమో ఈ శోధన కాలంలో, ఈ బాధాకరమైన పరిస్థితుల్లో, కానీ దేవుడు కూడా నన్ను విడిచిపెట్టేసాడేమో అని అనుకుంటూ ఉంటారు. దేవుడు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు. దేవుని వాగ్దానం, సియోను కుమారి నన్ను విడిచిపెట్టినది అని అనుకొనుచున్నది. నేను నిన్ను విడిచిపెట్టలేదు. అండి తల్లి తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన బిడ్డను విడిచిపెడితే విడిచిపెట్టవచ్చు, కానీ నేను విడిచిపెట్టను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని ఒక సమయంలో నేను ఒక సీనరీ చూచాను. ఆ బ్రదర్ని ఆ సీనరీ యొక్క అర్థం ఏంటో నాకు చెప్పినప్పుడు ఆ బ్రదర్ ఒక ఉపమానం లాగా చెప్పాడు. దేవుని ప్రేమిస్తున్న విశ్వాసి కలిసి సముద్ర తీర ప్రాంతంలో ఇద్దరు కలిసి నడుస్తూ వెళ్తున్నారు. ఈ విశ్వాసి దేవుణ్ణి ఎంతగానో ప్రేమిస్తున్నాడు, దేవుడు కూడా ఈయన్ని కూడా ప్రేమిస్తున్నాడు. ఇద్దరూ కలిసి నడుస్తున్నారు, దేవునితో నడిచే అనుభవం. అయితే ఆ యొక్క సముద్ర ప్రాంతం మీద నడిచాడు. చివరికి ఆ సముద్ర ప్రాంతం నుండి మరలా తిరిగి వస్తున్నారు. వస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క విశ్వాసి గుర్తిస్తున్నాడు 2 జతల పాదముద్రలు ఆ యొక్క సముద్రపు ఒడ్డున ఇసుకలో ఇతడు చూస్తున్నాడు. ఆ 2 జతల పాదముద్రలు కొన్ని సమయాల్లో కనబడలేదట. ఏ సమయంలో కనబడలేదంటే గాజు పెంకులు ఎక్కువగా ఉన్నప్పుడు, రెండవది ముళ్ళ తుప్పలు ఉన్నప్పుడు, మూడవది పెద్ద పెద్ద బండలు ఉన్నప్పుడు అక్కడ 2 జతల పాదముద్రలు కనబడలేదు, ఒకే జత పాదముద్రలు కనబడ్డాయట. దేవుని ప్రేమిస్తున్న మంచి భక్తిపరుడైన ఆ విశ్వాసి అడుగుతున్నాడట, ప్రభువా ఇది అన్యాయం, నేను సాఫ్ట్గా రోడ్డు బాగున్న సమయాల్లోనేమో నువ్వు నాతో నడిచావు, నా పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు నువ్వు నాతో రాలేదు. చూడు ఒక జత పాదముద్రలే కనపడుతున్నాయి. మనం ఇద్దరం వెళ్ళాము, కానీ వచ్చేటప్పుడు చూస్తూ ఉంటే అనుకూలంగా ఉన్నప్పుడు సాఫ్ట్గా మైదానంగా ఉన్నప్పుడేమో 2 జతల పాదముద్రలు కనపడుతున్నాయి, గాజు పెంకులు ఉన్నప్పుడు లేకపోతే ముళ్ళ తొప్పులు ఉన్నప్పుడు, రాతి బండలు ఉన్నప్పుడు ఒక జత పాదముద్రలే కనపడుతున్నాయి, నువ్వు నాతో రాలేదు అని అంటూ ఉంటే దేవుడు అంటున్నాడట, నా కుమారుడా నువ్వు అలాగా అనబాకు, ఇప్పుడు ఒక జత పాదముద్రలు ఎవరి అయ్యా అంటే అది నా పాదముద్రలే. ఇదిగో పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, ఇదిగో ఈ యొక్క ముళ్ళ తొప్పుల మధ్యలో లేకపోతే గాజు పెంకుల మధ్యలో నేను నిన్ను ఎత్తుకుని నేనే నిన్ను నడిపించాను అని చెప్పాడట. ఈ ఇతను చాలా ఆశ్చర్యపోయాడట. దేవునిరా అనుకూలంగా ఉన్నప్పుడు నీతో నడుస్తాడు, ప్రతికూలమైన పరిస్థితులు, వ్యతిరేకమైన పరిస్థితులు నీ జీవితంలో ఉన్నప్పుడు నువ్వు నడవలేవని ఆయనే నిన్ను తన హస్తాల మీద ఎత్తుకుని నిన్ను నడిపిస్తున్నాడు. ఆయన నడిపించే దేవుడు. ఒక పక్షిరాజు తన పిల్లలను రెక్కల మీద మోసినట్లుగా నిన్ను మోస్తూ వస్తున్నాడు అనే సంగతి నువ్వు మర్చిపోవద్దు. దేవునిరా నువ్వు దేవుని ప్రేమించకపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు తల్లి. ఇంతకాలం నువ్వు సురక్షితంగా నీవు నీ పిల్లలు, నీవు నీ భర్త, నీవు నీ యొక్క భార్య సురక్షితంగా ఉన్నారు అంటే దేవుడు నిన్ను అధికంగా ప్రేమిస్తున్నాడు. కష్టకాలం వచ్చిందని, శ్రమకాలంలో ఉన్నావని, ఎంతగానో శోధనలు గుండా వెళ్తున్నాడని దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన తన హస్తాల మీద ఎత్తుకుని నిన్ను నడిపించే సమయం అది. కాబట్టి దేవుడి యోబు గారికి కష్టాలు గుండా వెళ్తున్నాడు. యోబు ఎంతగానో పోరాటాల మధ్య మరణాలు కూడా సంభవించినాయి. ఆ సమయాల్లో యోబుకు ఒక ఆలోచన వచ్చింది, నేను దేవుణ్ణి కలుసుకుని ఆయన నివాస స్థలానికి వెళ్ళి ఆయనకి నా పరిస్థితి అంతా చెప్పుకుంటాను, అసలు దేవుడు ఎక్కడ నివాసం ఉంటున్నాడో అది నాకు తెలియపరచబడాలి, నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి అనే భావన. యోబు గారు ఒక సమయంలో అంటాడు, ఆయన నివాస స్థలాన్ని నేను కనుగోలని ఆశపడి నేను తూర్పు దిక్కుకు వెళ్ళాను, ఆయన నాకు కానవచ్చుట లేదు. రెండవది పడమట దిక్కుకు వెళ్ళాను, ఆయన కానవచ్చుట లేదు. దక్షిణ దిక్కుకు వెళ్ళాను, ఆయన నాకు కానవచ్చుట లేదు. చివరికి ఉత్తర దిక్కుకు వెళ్తున్నాను, చివరికి ఆయన దక్షిణ వైపు తిరిగినట్లుగా
నేను ఆయన్ని కనుగొన్నాను అంటాడు. దేవునిరా, అంటే యేసు ప్రభువుని నువ్వు చూడటానికి, ఆయన కనుగొనటానికి నువ్వు బయలుదేరితే ఆయన నీ ఎదుటే నిన్ను చూస్తూనే ఉన్నాడు. పరలోకంలో దేవుడు ఏం చేస్తాడు అంటే ఆయన నీ మీదే దృష్టి పెట్టాడు. నువ్వే కావాలి ఆయనకి. నువ్వు ఆయన్ని మీద దృష్టి పెట్టకపోయినా దేవుడు నీ మీదే దృష్టి పెట్టాడు. దావీదు గారి యొక్క హృదయంలో ఉన్న ఆశ ఏంటి అంటే, ఆయన యొక్క ప్రత్యక్షత ఏంటి అంటే, దేవుడు నా ఎదురే ఉన్నాడు, నా వెనుక ఉన్నాడు, ఏమండి ఆయన ఆత్మచేత నన్ను ఆవరించి ఉన్నాడు, నా తలను పైగా ఆయన హస్తము ఆవరించి ఉంది అనే ప్రత్యక్షత దావీదు కలిగి ఉన్నాడు. మీరేదో ఆకాశం వైపు కళ్ళెత్తటం కాదు, ఆకాశంలో ఉండటం కాదు. దేవుడు నీ ఎదుటే ఉన్నాడు అనే సంగతి నువ్వు మర్చిపోవద్దు. దేవునిరా, పౌలు గారు ఏ స్థితి గుండా వెళ్తున్నాడో తెలుసా? ఆయన 14 రోజులు సూర్యుడు కనబడలేదు, చంద్రుడు కనబడలేదు, అసలు పగలే కనబడలేదు, నక్షత్రాలు లేవు. 14 రోజులు ఏమండి జీవితం మీదక ఆశను పోగొట్టుకున్నాడు. బ్రతుకుతాననే గ్యారంటీ లేదు. అలాంటి సమయంలో ఏమండి ఆ స్థితిలో ఆయన ఉన్నాడు. ఆ స్థితిలో ఉన్నప్పుడు గత రాత్రి దేవుని యొక్క దూత నా ప్రక్కన నిలిచి, పౌలా భయపడొద్దు, పౌలు భయపడొద్దు, నా పేరు నేను చెప్పుకుంటాను, యేసుదాసు భయపడొద్దు అని దేవుడు నాతో మాట్లాడినట్లుగా నేను గుర్తిస్తున్నా. బ్రదర్, సిస్టర్, నువ్వు కూడా నీ పేరు చెప్పుకొని ఏమండి నువ్వు భయపడొద్దు. ఏ విషయంలో నువ్వు భయము నిన్ను ఆవరించిందో నాకు తెలియదు, ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావో నాకు తెలియదు, ఏ సమస్య నిన్ను వెంటాడుతుందో నాకు తెలియదు. అయితే పౌలు గారు ఒక చక్కటి మాట అంటాడు, నేను ఎవరి వాడనో. మీరు గమనించారా? చక్కటి మాట. నువ్వు ఎవరి వాడివి? ఒక మాట చెప్తున్నాను. పౌలు చెప్తాడు కదా, నేను ఎవరి వాడినో తెలుసా? నేను క్రీస్తు వాడను. నా జీవితాన్ని ఎప్పుడైతే దేవుని వెలుగు నేను చూచానో, ఆయన స్వరాన్ని ఎప్పుడైతే నేను విన్నానో, వెంటనే నా జీవితాన్ని నేను దేవుని చేతిలో పెట్టేసుకున్నా. అయ్యా, ఇవో నీ కొరకే నా జీవితం అని ఆయన చేతిలో నా జీవితాన్ని సమర్పించుకున్నాను. నేను ఎవరి వాడినో తెలుసా? క్రీస్తు వాడను. అయితే వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరి వాడవు? దేవుని వాడవా, సాతాను వాడవా? దేవుని వాడవైతే దేవుని పక్షంగా దేవుడు నీకు తోడై ఉంటాడు. నువ్వు సైతాను పక్షంగా ఉంటే సాతాను నీ ప్రక్కన ఉంటుంది. దేవుని పక్షంగా ఉంటే దేవుని యొక్క దూత నీ ప్రక్కన ఉంటుంది. మీరు ఒక మాట చూడండి, 119వ కీర్తన 94వ వచనం. నీ ఉపదేశములను నేను వెతుకుచున్నాను, నేను నీ వాడనే, నన్ను రక్షించుము. నీ ఉపదేశములను నేను వెతుకుచున్నాను, నేను నీ వాడనే, నన్ను రక్షింపుము. దేవునిరా, ఎవరైతే దేవుని యొక్క ఉపదేశాన్ని వెతుకుతూ ఉంటారో వారే దేవుని వాడు అని మీరు గమనించారు. ఎంతమంది దేవుని ఉపదేశం కొరకు వెతుకుతున్నావు? దేవుని వాక్యము కొరకు దేవుని ఆసక్తి కలిగిన వారిగా ఎవరుంటున్నారు? నువ్వు దేవుని వాడవైతే దేవుని వాక్యం మీద దృష్టి పెట్టాలి. దేవుని వాక్యం ఉదయకాల సమయంలోనే నువ్వు వెతకాలి, వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. మీరు గమనించారా? మరొక మాట చెప్తున్నాను, 119:56. నీ ఉపదేశం అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. చాలా వరాలు మనం చూస్తున్నాం. స్వస్థత వరం ఉందండి ఆయనకి, లేకపోతే పాటలు పాడే వరం, లేకపోతే ప్రవచన వరం, అనేక వరాలు మనం చూస్తున్నాం. వరాలన్నిటిలో ఉన్నతమైన వరం ఏంటయ్యా అంటే, నీ ఉపదేశాన్ని అనుసరించి నడుచుకొనుచున్నాను, అదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. దేవుని వాక్యాన్ని అనుసరించి నడవటం కన్నా ఇంకా గొప్ప వరాలు మరొకటి లేదండి. దేవుని వాక్యాన్ని అనుసరించి నడిచే వారితో దేవుడు నడుస్తాడు. భర్తగా నువ్వు దేవుని వాక్యానికి లోబడుతున్నావా? భార్యగా నువ్వు దేవుని వాక్యానికి లోబడుతున్నావా? నువ్వు కుమార్తెగా, కుమారుడుగా ఒక ఇంట్లో ఉన్నావు. దేవుని వాక్యాన్ని అనుసరించి నడిస్తే దేవుడు నీతో నడుస్తాడు. పౌలు గారిని దేవుడు ఇచ్చిపెట్టలా. ఎంతో కఠోరమైన శ్రమలు, అపాయకరమైన పరిస్థితి ఎదుర్కొన్నాడు. కానీ పౌలు గారిని దేవుడు విడిచిపెట్టాడా అండి? దేవుడిని విడిచిపెడతాడని నువ్వు ఎప్పుడు అనుకోబాకు. ఆయన నీ హస్తము పట్టుకొని నేను నడిపించేవాడిగా ఉన్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను. గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయము నీ మీదకి రాదు
అనే సంగతి నువ్వు మర్చిపోవద్దు. దేవుని రెండో మాట, ఈ రోజునండి దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించే వారిగా ఉండటం లేదు. వరాలు కలిగిన వారి కొరకు పరిగెత్తుతున్నారు. ఏమండి, స్వస్థత కొరకు, లేకపోతే ప్రవచనం కొరకో, లేకపోతే అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్తే నాకు మేలు కలుగుద్దని. ఎక్కడైతే నువ్వు మారు మనసు పొందావో, ఎక్కడైతే బాప్తీసం తీసుకున్నావో ఆ సంఘంలో నువ్వు అభివృద్ధి పొందకుండా, ఆ సంఘాన్ని నువ్వు కనిపెట్టుకోకుండా, ఎక్కడో వరాలు కలిగిన దైవ సేవకుల కొరకు నువ్వు పరిగెత్తకూడదు. దేవునిరా మరొక మాట చెప్తున్నాను, నేను ఎవరిని సేవించుచున్నానో అనే మాట. పౌలు గారు ఎవరిని సేవిస్తున్నాడంటే జీవము గల దేవుణ్ణి. మీరు ఒక మాట చెప్తా, ఏమండి, షడ్రకు మిషకు అభిజ్ఞగోలు నెబుకద్నెజరుతో మాట్లాడుతున్నారు. అయ్యా రాజా, ఇదిగో మేము నిత్యము సేవించుచున్న ఆ దేవుడు ఈ అగ్నిగుండము నుండి మమ్మల్ని తప్పించగల సమర్థుడు, శక్తివంతుడు. మీరు గమనించారా? మేము జీవము గల దేవుణ్ణి మేము సేవిస్తున్నాం. దానియేలు సింహబోనులో వేయబడ్డాడు. దర్యావేషి ఉదయకాల సమయంలో వచ్చి దానియేలు గురించి మాట్లాడుతున్నాడు. దానియేలు, నువ్వు నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా. ఎంత గొప్ప మాట దేవునిరా! నువ్వు దేవుని సేవిస్తున్నావా? అయితే దేవుని అనుదినము నువ్వు అనుసరిస్తున్నావా, సేవిస్తున్నావా? అయితే శ్రమలు వస్తాయండి, అగ్ని వంటి శ్రమలు, లేకపోతే సింహాల బోను వంటి ఆ శ్రమలు వస్తాయి. కానీ దానిలో నుంచి దేవుడు తన దూతను పంపుతాడండి. తన దూతను పంపి నిన్ను రక్షిస్తాడండి. నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడండి. నువ్వు ఆ విషయాన్ని గుర్తించి, దేవుడు గత రాత్రి ఆయన నా ప్రక్కన నిలిచి, దేవుడు తన దూతను పంపాడు, నా ప్రక్కన నిలిచి, పౌలా భయపడొద్దు అనే మాటలు. కానీ ఈ సమయంలో దేవుని మన యొక్క జీవితంలో మరొక మాట చెప్తున్నాను. ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనము, ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుమో. ఇస్సాకు కూడా రాత్రి గుండా వెళ్తున్నాడు. మీరు గమనించారా? గాఢాంధకారంగా నీ పరిస్థితి ఉందేమో, దేవుడు మధ్యాహ్న కాల తేజస్సుగా నీ జీవితాన్ని ప్రభు మార్చబోతున్నాడు. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నమ్ము, కొద్దిగా ఓపిక పట్టు, కొద్దిగా ఓర్చుకో. మధ్యాహ్న కాల తేజస్సుగా నీ యొక్క గాఢాంధకారాన్ని దేవుడు మార్చబోతున్నాడు. ఏమండి, ఇస్సాకు కూడా అనేక బావులు తవ్వాడు. బావులు తవ్విన తర్వాత ఏమండి, ఫిలిస్తీన్లు వచ్చి ఆ బావులు నాది అని గొడవ పెట్టుకున్నారు. తిరిగి వాళ్ళతో గొడవ పెట్టుకోకుండా నీ మీద అయితే తీసుకోండి అని పక్కకు వచ్చేసాడు. ఆ సమయంలో చాలా ఒంటరివాడు, సహాయం చేయటానికి ఎవరూ లేరు. ఆ సమయంలో దేవుడు తను తానుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇదిగో, నేను నీ తండ్రి అయిన దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుమో. అబ్రహామును బట్టి, నా దాసుడైన అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను విస్తరింపజేస్తా. బ్రదర్, సిస్టర్, ఒక మాట, నువ్వు సరైన భక్తి చేస్తే నీ పిల్లలకు నువ్వు ఆస్తిపాస్తులు సమకూర్చలేకపోయేవేమో. అయితే నీ పిల్లలు కనుక ఆపదలో ఉన్నప్పుడు నువ్వు చేసిన భక్తిని బట్టి దేవుడు నీ కుమారుడికి, నీ కుమార్తెకి ఆయన తను తానుగా ప్రత్యక్షపరుచుకుంటాడు. నీ బిడ్డలకు దేవుడు తోడుగా ఉంటాడు. ఒక మాట దావీదు గారు అంటాడు, ఒకప్పుడు నేను చిన్నవాడిని, ఇప్పుడు ముసలివాడిని అయ్యాను. నీతిమంతుడు విడవబోట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. వారు దాక్షిణ్యము కలిగి అప్పిస్తారు కానీ అప్పు చేయరు. మీరు గమనించారా? నీతిమంతుని సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. తల్లి, నీవు దేవుని మాట వింటున్నావా? దేవుని యెడల భయభక్తులు కలిగి జీవిస్తున్నావా? దేవునితో నడిచే అనుభవం నీకుందా? అయితే నువ్వు నీతిగా ఉంటే అబ్రహాం చేసిన భక్తిని బట్టి దేవుడు ఇస్సాకును విడిచిపెట్టలా. ఇదిగో ఇస్సాకు, నేను అబ్రహాము దేవుడను, నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను. ఎంత గొప్ప మాట! నేను కూడా మా తండ్రి మా తల్లి సేవ చేశారు. అనేకసార్లు నా తండ్రి నా తల్లి చేసిన ప్రార్థనే నాకు తోడుగా ఉంటూ వచ్చింది. నా తల్లి నా తండ్రి చేసిన ప్రార్థన అది వ్యర్థం కాలేదు. ఇప్పటికి కూడా ఆ ప్రార్థనే నాకు తోడుగా ఉంటూ ఉంది. నా సేవలో నిజంగా నీ జీవితంలో కూడా నీ ప్రార్థన వ్యర్థం కాదు. నువ్వు తండ్రిగా, తల్లిగా, నువ్వు తల్లిదండ్రులు పాపం చేస్తేనట 3-4 తరాల వరకు అండి శాపం వచ్చుదట పిల్లల మీదకి. కానీ తల్లిదండ్రులు దేవుని మాట వింటే 1000 తరాల వరకు దేవుడు కరుణిస్తాడట. 1000 తరాల వరకు. అంటే ఆయన కోపమేమో పరిమితమైంది, ఆయన దయట అపరిమితమైంది. దేవునిటిరా, అబ్రహాము భక్తి చేశాడు, ఇప్పటికి కూడా ఇశ్రాయేలులు భూమి మీద ఉన్నారు. ఏమంటే ఇస్సాకు యాకోబును బట్టి ఆ సంతానాన్ని దేవుడు ఆస్వాదించాడు. నువ్వు కూడా నీ జీవితంలో నీ పిల్లలకి ఏమి ఇవ్వకపోయినా నువ్వు నీతిగా బ్రతికితే చాలు, 1000 తరాల వరకు నీ సంతతిని దేవుడు ఆస్వాదిస్తాడు.
కాబట్టి దేవునిరా, నువ్వు ఏ స్థితి గుండా వెళ్తున్నావో నాకు తెలియదు, నేను ఎవరి వాడినో ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుడు రాత్రికాల సమయంలో నా ప్రక్కన నిలిచి పౌలా భయపడొద్దు అనే మాట నేను విన్నాను. పౌలు గారు ఎంతో చీకట్లో నుండి వెళ్తున్నాడు, గాఢాంధకారము కమ్ముకుంది. అయితే ఎప్పుడైతే దేవుని యొక్క దూత మాట నమ్మాడో చేరవలసిన గమ్యానికి చేరాడా లేడా? దేవుని ఎడల నీకున్న ఉద్దేశాలు, నీకున్న తలంపులు తప్పకుండా నెరవేర్చబడతాయి. నువ్వు చేరవలసిన గమ్యానికి దేవుడు తప్పకుండా చేరుస్తాడు. ఆయన నిన్ను చెయ్యి పట్టి నడిపిస్తున్నాడనే సంగతి నువ్వు మర్చిపోవద్దు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నీ భక్తి వ్యర్థం కాదు. తండ్రిగా తల్లిగా నువ్వు చేసిన భక్తి వ్యర్థం కాదు. నీ బిడలకు అది ఆశీర్వాద కారణంగా మారబోతుంది. అద్భుతాలు మీ కుటుంబంలో జరిగించబోతున్నాడు. నీ బిడలను దేవుడు మార్చబోతున్నాడు. నీ ఆర్థిక పరిస్థితిని మార్చబోతున్నాడు. ఏ సమస్య అయితే నేను పట్టి పీడిస్తుందో ఆ సమస్యను త్వరగా దేవుడు పరిష్కరించబోతున్నాడు. నీ యొక్క కట్లు త్రెంచబోతున్నాడు. అద్భుతాలు చేయబోతున్నాడు. విశ్వాసముంచు. దేవుని యొక్క దూతగా, నేను సేవకుడిగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పౌలు గారితో ఆ రాత్రి దేవుడు మాట్లాడాడు. ఈరోజు పౌలు గారు దేవుని సేవకుడిగా నా ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడొద్దు, నువ్వు కృంగిపోవద్దు, నువ్వు చింతించొద్దు, నువ్వు కలవరపడొద్దు. నీతిమంతులట సింహంవలే ధైర్యంగా ఉంటారట. ధైర్యంగా ఉండు. దేవుని కార్యాలు దేవుడు త్వరగా జరిగించబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. తండ్రి, నీ నామానికి స్తోత్రాలు. ఈ వర్తమానం వృధా కాకుండా ఫలభరితంగా చేయి. అనేక మందికి దీవెనకరంగా ఉండటానికి కృప దయచేయి. నీ బిడ్డలను లేవనెత్తు, ఆశీర్వదించు, దీవించు. ప్రతి సమస్యను పరిష్కరించమని, అద్భుతాలు జరిగించమని, విత్తబడిన వాక్యం వృధా కాకుండా ఫలభరితంగా చేయమని యేసు నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మీ అందరికీ తోడై ఉండునుగాక. దేవుడు మీ జీవితాలు అద్భుతాలు జరుగునుగాక. మీ భయము దేవుడు మార్చునుగాక. అద్భుతాలు జరుగునుగాక. ఆమేన్. వందనాలమ్మా.